అన్న చెప్పండి, తెలంగాణను సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మళ్ళీ అదే నియామకాల కోసం గొడవ జరుగుతూ ఉంది తెలంగాణలో. దానికి సంబంధించి ఏం చెప్తారు అన్న? ఈ నిరంతర పోరాటం ఇది ఆగేలా లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ సమయంలో వీళ్ళు ఏం పేరు చెప్పి ఇవాళ పదవులు అనుభవిస్తున్నారంటే నియామకాల పేరు మీదనే. ఎస్పెషల్లీ ఎందుకంటే నిరుద్యోగుల యొక్క వీక్ పాయింట్ వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. అబ్బా, మన నిరుద్యోగుల కనుక మనం ఏదో ఒకటి హామీ ఇస్తే వీళ్ళు మన కోసం పనిచేస్తారని చెప్పేసి. నిరుద్యోగులు అమాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు చాలా అమాయకులు అన్న. ఎవరు చెప్పినా మాట వింటారు, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్ముతారు. అది మన నిరుద్యోగుల దగ్గర ఉన్నటువంటి ఒక మంచి స్వభావం అది. దానివల్ల ఇవాళ మేము మోసపోతున్నాం. ఆనాడు ముచ్చర్ల సత్యనారాయణ చెప్పిండు అనమాట, తెలంగాణ సోదర తేల్చుకొని బతుకు మోసపోతూ నువ్వు గోసపడతావని చెప్పేసి. ఇవాళ మేము వీళ్ళని నమ్మినందుకు మేము ఇలా మోసపోయినాం, గోసపడుతూనే ఉన్నాం ఇంకా. సో కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మీరు మంచిగా ఆలోచన చేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? మీ పదవులు అడగట్లే, మీ ఇంట్లో ఉన్న బంగారం అడగట్లే, మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అడగట్లే, వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ అడుగుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇవాళ ఎలా అయితే రైతులు యూరియా కోసం సతమతం అవుతున్నారో 100 రెట్లు మేము కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక, నోటిఫికేషన్ లేక మేము కూడా అందరం కూడా రోడ్ల పంట తిరగడం ఇలా జరుగుతుంది. కాబట్టి అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ మొత్తం ఖాళీలు అయ్యాలి. ఎందుకు ఖాళీలు అయ్యాలంటే ఇక్కడ వాళ్ళు ఉండి చదవలేక కాదు, మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చలేరని చెప్పేసి, మిమ్మల్ని ఓడించాలని చెప్పేసి, స్థానిక ఎలక్షన్లో మిమ్మల్ని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోగా పేడ్ బ్యాచ్ అని చెప్పడం, లేకపోతే చదువుకుంటూ నిజమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుంటా ఉన్నారు, వీళ్ళంతా పేడ్ బ్యాచ్ అనడం, మీ వెనక ఎవరో బాసుని నడిపిస్తాడు, ఇట్లాంటి మాటలు ఎట్లా చూడొచ్చాను నిజంగా అన్న? నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది. అంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే అన్న, నాకు ఈ మాటకు నేను దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటున్నా. సరే, నేను ఇప్పుడు నిరుద్యోగిని కాదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పద్యం పాడతా. ఈ పోయాన్ని కనుక మీరు మీ ఉన్నటువంటి మినిస్టర్లో కానీ, మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకపోతే వివి శ్రీనివాసరావు కానీ, పోలీస్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అయినా సరే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయినా సరే, ఒక్కసారి నాకు పాడి వినిపించండి, మేము అప్పుడు పేరు బ్యాచ్ అనుకుంటాం. ఓకేనా? అటజని కాంచె భూమిసురుడు అంబర్ చుంబి శిరస్సురేజ్ గారి పటల ముహుర్లుట బంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనంట నానుకూల పరిపుల్ల కలాప కలాభిజాలమోన్ ఘటక జరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమోన్. ఎవరన్నది వాడేది? ఇది ఎవరు పాడతారు? చదువుకున్న అభ్యర్థి వాడా? వీళ్ళు పాడతారా మరి దీన్ని? ఇంకెన్ని 100 పోయాలు పాడి మీరు నిరూపించాలా? మేము నిరుద్యోగులం అని చెప్పేసి ఎట్లా నిరూపించాలి? రా మా కాడికి. ఓకే, నీకు డౌట్ వచ్చింది కదా, చర్చ పెట్టు, బహిరంగ చర్చ పెట్టు. మేమందరం కూడా రాము. మీరు ఎవరైతే రావాలో, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మీడియాలో, ఎస్ పలానా రోజున నవీన్ పట్నాయక్ మాట్లాడాడు, అతను పిలువరు అను, ఒక బహిరంగ చర్చ పెట్టు. నేను ఏ విధంగా నేను ప్రూవ్ చేసుకుంటా అంటే మా దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ ఇస్తాము, ఎస్ఎన్ కానిస్టేబుల్ జరిగిన లోపాలతో సహా. అంటే నేను ఎందుకు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నా అంటే, నాకు ఏం అన్యాయం జరిగితే నేను క్వశ్చన్ చేస్తున్నా అనేది నేను ప్రూవ్ చేస్తా. ఐ కెన్ ప్రూవ్ ఇట్. సో కాబట్టి వివి శ్రీనివాసరావు గారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను చాలా మోసం చేస్తున్నాడు. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగం రాకుండా పక్క రాష్ట్ర వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా చేస్తున్నాడు. వై? బికాస్ ఇతను మన రాష్ట్రకు చెందినటువంటి అధికారి కాదు, ఇతను ఆంధ్ర వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఇతను తొలగించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లికి తెలుస్తుంది ఆ బిడ్డ యొక్క ఆకలి విలువ. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి తెలుస్తుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు, వాళ్ళ యొక్క గోసానంది. సో కాబట్టి దయచేసి తప్పకుండా ఈ గుంటనక్కను మీరు తొలగించాలి. లేని ఏడల తెలంగాణలో ఉన్నటువంటి 10 లక్షల మంది మా నిరుద్యోగులందరితో వచ్చి మూకమ్మడిగా మిమ్మల్ని ముట్టడిస్తాము, గల్లబట్టి గుంజుకొస్తాం. ఇతన్ని గత ప్రభుత్వంలో ఏదైతే మీకు సపోర్ట్గా ఉన్నారో మేధావులు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? గత ప్రభుత్వం నిధులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చిండు. ఇటు ఆకునూరు మురళి కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఎందుకు మీకు సపోర్ట్గా ఉండట్లేదు? మరి ఇప్పుడు ఎందుకు మీ తరపున మాట్లాడలేకపోతా ఉన్నారు? ఆకునూరి మురళి సారు, ఈ ఆకునూరి మురళి సారు ఒకనొక దశలో యూనివర్సిటీ పోయి ఏ ఆకుని అడిగినా పలాని చోట ఆకునూరి మురళి సార్ ఉన్నాడు, పోయి అడుగు అని చెప్పేది. ఇవాళ ఎక్కడ చూద్దామని కనబడతాడు మాకు. ఈ ఆకునూరి మురళి సార్కి ఒక పదవి వచ్చింది, ఇక నేను మొత్తం హై పొజిషన్లో ఉన్నా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈ రోజున నిరుద్యోగులకు బాధలు పట్టించుకుంటలేడు, ఒక్కరోజు కూడా వచ్చి చర్చ పెడతలేడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పదవి మొత్తం నిరుద్యోగ పేరిట సంపాదించుకున్నారు. అద్దంకి దయాకర్ గారు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, బల్మూరు వెంకటన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను తప్పు అనట్లే, వాళ్ళకి పదవులు రావాలి. ఎందుకంటే వాళ్ళకి పదవులు వస్తున్నాయి కదా, మన గురించి వాళ్ళు న్యాయం చేసేటువంటి దిశగా పోతారని మేము ఇంకా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. సో కాబట్టి దయచేసి వీళ్ళు ఇంకా నిరుద్యోగుల గురించి కనుక మాట్లాడకపోతే, ఇవాళ నేపాల్లో ఏం జరుగుతుంది? నేపాల్లో ఏం జరిగింది? పార్లమెంట్ తలబెట్టిల్లు, సుప్రీంకోర్టు తలబెట్టిల్లు, ఆ ప్రధాని గుంజి కొట్టిల్లు, పారిపోయిన కూడా దుబాయ్కి. సో కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి మీరు మేల్కోండి, దయచేసి మీరు పడుకోవద్దు. మీరు ఇంకా సమస్యలు మొత్తం కూడా ఏం జరుగుతుందని కూడా మీరు తెలుసుకోవాలి. దున్నపోతులకు పడుకుంటే మాత్రం గుంజుకొచ్చి కొట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగుల సమస్య చాలా దారుణంగా పెరిగిపోతుంది. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటలు ఖచ్చితంగా మీరు
ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 20,000 పైచీలకు మీరు భర్తీ చేయాలి. అది ఆరాకొర 9,000 10,000 ఇస్తామంటే మాత్రం మేము ఊరుకోము. ఖచ్చితంగా అందులో ఈవెంట్స్ మార్పులు చేయాలి. ప్రశ్నపత్రంలో ఒక్క మార్కు తప్పు ఉండదు అన్న. ఈ క్వశ్చన్ పేపర్ 200 క్వశ్చన్లు కరెక్ట్ ఇవ్వడం కోసం ఒక ఇంటెలెక్చువల్ టీం ఉంటుంది అనమాట. ఈ ఒక ఇంటెలెక్చువల్ టీము ఒక 200 ప్రశ్న పత్రాన్ని మంచి పారదర్శకతంగా వీళ్ళు నిర్వహిస్తలేరు. అసలు వీళ్ళు ఏం అధికారులు అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు మరి ఇంకా చాయ్ బిస్కెట్ దాక్కుంటా వాళ్ళకు ఆలోచించడానికి ఆ క్వశ్చన్ తయారు చేయడానికి వాళ్ళకు 60 రోజుల సమయం ఉంటుంది. ఇంకా అవసరం ఉంటే వాళ్ళు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారు. అయినప్పటికీ వీళ్ళ తప్పుడు ప్రశ్న వల్ల జరిగే నష్టం ఏంటంటే నియామకాలు ఆలస్యం అవుతాయి. తద్వారా ఒక అభ్యర్థి చాలా ఆర్థికంగా మానసికంగా నష్టపోతాడు. సో కాబట్టి వచ్చే నోటిఫికేషన్లో జియో నెంబర్ 46ని ఖచ్చితంగా మినహాయించాలి టీజీపీఎస్సీ ఆ పోస్ట్ నుంచి. సో కాబట్టి దాన్ని కనుక మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం ఎవరు కూడా అప్లై చేయరు, అడ్డుకుంటారు, ఇంటికి కూడా వచ్చి మొత్తం ముట్టడిస్తారు. కాబట్టి ఈ గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మీరు దృష్టిలో పెట్టాలి. వివి శ్రీనివాసరావు గారిని వెంటనే తొలగించాలి. అతను ఉంటే మాత్రం మేము మాత్రం ఈ యొక్క పోలీస్ బోర్డుని ముట్టడించేటువంటి సమయం ఏర్పడుతుంది. అతను ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అసలు అప్లై కూడా చేయము. అతన్ని మీరు తొలగించినప్పుడే ఈ యొక్క నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి. మీకు అసలు ఉద్యోగాలు వేయట్లేదా ప్రభుత్వం, ఏం చెప్తా ఉంది? అయితే 2 years ఒకసారి ఎవ్రీ 2 years ఒకసారి పోలీస్ నోటిఫికేషన్ అని వస్తుంది. 2 years ఈ గవర్నమెంట్ రాబట్టి వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. ఏప్రిల్లో వాళ్ళ పోలీస్ నోటిఫికేషన్ రావాలా, అప్పుడు రాలేదు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు, అప్పుడు రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది? ఇంకొకటి ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఒకటి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళతో చర్చలకు ఇస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. మరి దీనికి ఇలా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, దీనికి ఏమైనా చేంజెస్ చేయాలా అని చెప్పి ఒక పిలుపునిస్తే చర్చలకు వెళ్తారు. చర్చలకు వెళ్ళి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు, దీనివల్ల గత నోటిఫికేషన్లో సమస్యలు వచ్చినాయి, దీనివల్ల మాకు రాలేదు, మరి దీన్ని సరి చేసుకోండి అంటే జీవోలు చేంజ్ చేయడం పెద్ద ఇబ్బందిగా అన్న. ఎందుకంటే వీళ్ళేది కదా తెచ్చేది జీవో నెంబర్ 46 అనేది ఇంతకుముందు లేదు, ఇప్పుడు మొన్న ఉన్న నోటిఫికేషన్లో తెచ్చారు. యాక్చువల్గా వీళ్ళు నోటిఫికేషన్లో అంతకుముందు ఏంటంటే జస్ట్ జీవో నెంబర్ 46 అనే పెట్టారు. దాంట్లో కనీసం ఏ దానికి వర్తిస్తారు దేనికి లేదు అనేది కూడా తెలియదు ఎవరికి. అయితే దీన్ని ఒకటి చేంజ్ చేయాలా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బోనఫైడ్స్ పెడుతున్నారు కదా, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు జాబ్లకు ఎక్కిన తర్వాత 62+ 50+ బోగస్ ఉద్యోగాలు పొందిందని చెప్పి అంటున్నారు. అదే 10th వరకు నువ్వు మ్యాండేటరీ పెట్టింటే 6th to 10th ఎక్కడైతే చదువుకుంటూ పెడితే 10th అనేది బోర్డుకు సంబంధించింది. ఇప్పుడు ఎస్ఎస్సి మెమోలో స్కూల్ పేరు ఉంటుంది, ఆ బోర్డుకు సంబంధించింది కాబట్టి బోనఫైడ్లో కూడా అదే స్కూల్ వస్తుంది. ఇప్పుడు 1st to 7th వరకు ఎట్లయిపోయినా అంటే కొన్ని స్కూళ్ళు నడవలేకనో దేనికో తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూల్లోకి ఎంక్వైరీ పోయినా అక్కడ ఎంక్వైరీ ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది చెప్పండి? మీరు వాడిని స్థానికతగా తీసుకుంటువి. ఇప్పుడు హైదరాబాద్లోనేమో కానిస్టేబుల్కి ఇంట్రెస్ట్ చూపక పోస్టులు బ్యాక్లాగ్ పడుతున్నాయి. మినిమం ఒక బీసీ ఉంటే మెయిన్స్లో 70 మార్క్స్ రావాలా, మినిమం క్వాలిఫై. 70 కంటే తక్కువ వస్తే జాబ్ రాదు. అయితే మినిమం 70 వచ్చినా కూడా జాబు 70 కంటే తక్కువ వస్తున్నాయి వాళ్ళకు, అక్కడ బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. ఇక్కడ 100+ మార్క్స్ వచ్చినా కూడా జాబులు రావట్లేదు. నీవు జాబులు వద్దన్న దగ్గర జాబులు పెడుతున్నావు, జాబులు కావాలన్న దగ్గర జాబులు ఇస్తాను. అంటే ఇక్కడ 2022 నుంచి మీకు పోలీస్ శాఖలో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రాలేదన్నా? 22 లాస్ట్ నోటిఫికేషన్, 22 తర్వాత నోటిఫికేషన్ లేదు. వీళ్ళు గవర్నమెంట్ ఎక్కిన తర్వాత 2 times ఇచ్చారు అన్నట్టు, ఇప్పుడు ఇస్తాం అని చెప్పేసి డేట్స్ ఇచ్చారు. ఆ 2 డేట్లు అయిపోయినాయి, ఇంతవరకు నోటిఫికేషన్ సంగతి గత ప్రభుత్వందే ఇచ్చిండ్రు. పోలీస్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది యాక్చువల్గా డిఎస్సి ఒకటి యాడ్ చేసింది, అందులో 5,000 6,000 పోస్టులు యాడ్ చేసిండ్రు. ఇంకొకటి అత్యంత దారుణమైనది ఏంటంటే వీళ్ళు కనీసం పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళ తల్లిదండ్రి కూలీనాలు చేస్తేనంటే అప్పులు తెచ్చి వాళ్ళ యజమానులు సర్టిఫికేట్లు ఇవ్వరన్న. ఎందుకంటే వాళ్ళకు కూడా కాలేజ్ నడవదు, ఉన్న వాస్తవం. వాళ్ళు ఫీజు కట్టమంటారు, ఆ ఫీజు కట్టాలి, వీళ్ళ స్కాలర్షిప్ రాక అన్న ఇంతమంది వాళ్ళు బడ్జెట్లే అంటారు. ఒక నెల వీళ్ళ జేబులు మూసుకుంటే ఏమవుతుందన్న? వాళ్ళ శాలరీలు బంద్ చేసుకుంటే ఏమవుతుంది? లక్షలు తీసుకుంటారు కదా, అలవెన్స్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తుంది కదా. వీళ్ళ శాలరీలు మూసుకొని ఒక నెల నువ్వు కాదనుకుంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్ రాదా అన్న? వాళ్ళకి వచ్చేది 15-20 వేలు ఉంటుంది ఇయర్కి. నువ్వు ఒక నెల ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మూసుకుంటే వీళ్ళ స్కాలర్షిప్ అయిపోతుంది కదా. అంటే మీరు ఎన్నో రోజులు పోరాటం చేసి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి, కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళంతా ఇతర పార్టీలు నడిపిస్తూ ఉన్నాయి కనుక వీళ్ళంతా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి అలా మాట్లాడుతూ, అలాగే మీ పైన కేసులు చేస్తూ, అలాగే మీరు అసలు ఉద్యోగాలు వద్దు అంటున్నారని చెప్పి అద్దు అని ప్రొటెక్ట్ చేయడం ఎప్పుడు చూడలేదు దేశంలో అని చెప్పి ఇట్లాంటి మాటలు ఎట్లా చూస్తారు? నిజంగా వద్దంటే ఈ ప్రెస్ క్లబ్కు అమౌంట్ కట్టుకొని ఇక్కడ ప్రెస్ క్లబ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మా పనులు వదిలేసుకొని ఇక్కడ మీటింగ్కి అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పాను ఒక మాట. మాకు ఒకవేళ జాబులే ఉన్నాయనుకో మేము ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్ పెట్టే అవసరం ఏముంది?
ఉన్నవస్తాం వీళ్ళు ఏంటంటే జస్ట్ త్వరలో అంటారు. ఇంతకుముందు ఎట్లుందంటే ఆ రాష్ట్ర సర్కారు త్వరలో కొలువుల జాతర అని చెప్పేసి జాతరలో బొంగులు పుట్టినలు అమ్మినట్లు క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు. ఇప్పుడేమో వీడు త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇయర్ క్యాలెండర్లో అయిపోతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ దిక్కులేదు. ఇంకా ఎట్లకెళ్ళి నమ్మమంటారు చెప్పండి. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఏదన్నా మార్పు వస్తుందేమని చెప్పి కోరుకున్నారు. మరి 2 years వస్తుంది, ఏమన్నా మార్పు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఏం చేయబోతున్నారు మరి ప్రభుత్వం? ఖచ్చితంగా మంత్రులంతా 20,000 30,000 అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, కానీ ఇప్పటికి కూడా జాబ్ నోటిఫికేషన్ రాని పరిస్థితి. మరి నిరుద్యోగుల తరపున ఏం చేయబోతా ఉన్నారు మీరంతా? నిరుద్యోగుల తరపున అనేది ఇప్పుడు ఒకటి వాళ్ళకు డిమాండ్ చేస్తున్నామన్నా, ఇక్కడి నుంచి మాకు 20,000 పోలీస్ నోటిఫికేషన్స్ కావాలి. అందులో 2,000 SI ఉండాలా, 18,000 పోలీస్ కానిస్టేబుల్ ఉండాలా. ఒకవేళ ఖాళీలు ఉంటే మీ వద్ద ఎన్ని ఉన్నాయి అది ఒకటి చూడండి. చూసి ఒక రోజు మమ్మల్ని పిలిస్తే ఆ సమయానికి వస్తాము, ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎన్ని లేదు చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ చేస్తే మేము చదువుకుంటాం కన్నా. ఎందుకంటే నెల అప్పులు చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కనీసం ప్రైవేట్ స్కిల్స్ అన్న పెట్టాలన్నా, అక్కడ ప్రైవేట్కి కాకుండా ఇక్కడ గవర్నమెంట్ కాకుండా ఎటు కాకుండా పోతుంది జీవితం. ఇది ఒకటి ఆలోచన చేసుకున్న రాష్ట్ర సర్కార్ అయినా కూడా.